భారతదేశంలో 5,07,244 మంది విదేశీ టూరిస్టులు వస్తే, వీళ్ళందరూ వస్తున్నది మెడికల్ ట్రీట్మెంట్స్ కోసం. ఏది మామూలు టూరిస్టులు కాకుండా మెడికల్ టూరిస్టులకు వస్తున్నోళ్ళు 5,07,244 మంది లాస్ట్ ఇయర్. ఇందులో 64% మంది బంగ్లాదేశ్ నుండినే వచ్చారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసీ ఫ్రీక్వెంట్లీ ఇండియాని క్రిటిసైజ్ చేస్తున్నది పాకిస్తాన్ కోసం అని చెప్పేసి. అదే సందర్భంలో మెడికల్ పరంగా మెడికల్ టూరిజం సెక్టార్లో భారతదేశానికి హై పొటెన్షియల్ ఉండేది ముస్లిం దేశాల నుంచినే. యూరప్, అమెరికాలకు కాకుండా బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, ఇతర దేశాల వాళ్ళు కానీ, ఈవెన్ అరబ్ దేశాల వాళ్ళు కూడా ఇండియాకే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఈవెన్ యూరప్ దేశాల వాళ్ళు కూడా ఎక్కడికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే ఏంటి అర్థం? భారతదేశం అనేటటువంటిది ఇక్కడ మత వివక్ష చూపెడుతుంటే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారా? ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందగలుగుతారా? ఇక్కడ ఏమన్నా ఆపారా వాళ్ళు ముస్లింలు అని చెప్పి? కామన్ సెన్స్ లేనటువంటి కామన్ సెన్స్తో మాట్లాడేటటువంటి వాళ్ళతోనే సమస్య.